అందరికీ తెలుగు హరే కృష్ణ జగన్నాథ మాతాజీ. ఆశీస్సులు హరే తీసుకొని కృష్ణ ఈరోజు మాతాజీ. ప్రారంభిద్దాం మాతాజీస్. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. అందరికీ హరే కృష్ణ మాతాజీ. మ్యూట్లో ఉండండి మాతాజీ. మ్యూట్లో ఉండండి మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు మన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ హరే సుభద్ర కృష్ణ జై మాతాజీ. భగవాన్ की जय, वामनदेव की जय, परशुराम भगवान की जय, पंचतत्वा की जय, गौरनिताय की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, पतित पावन जय पताका स्वामी गुरु महाराज की जय। ॐ अज्ञानातिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఈరోజు మనం 4వ అధ్యాయం నుండి 9వ శ్లోకం చూద్దామండి. నాలుగవ అధ్యాయం నుండి 9వ శ్లోకం. జన్మకర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. జన్మకర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఒకవేళ కృష్ణుడి దివ్యత్వం గురించి మనం తెలుసుకుంటే దానివల్ల మనకు వచ్చే రిజల్ట్ ఏంటి అనే దాని గురించి, అసలు కృష్ణుడి గురించి ఎందుకు తెలుసుకోవాలి, అవన్నీ ఈరోజు థీమ్ అన్నమాట. అయితే ఈరోజు మనం ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి, భగవంతుడు అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నారనమాట. ఎవరైతే కృష్ణుడి యొక్క జన్మ గురించి కర్మల గురించి తెలుసుకుంటారో వాళ్ళకి ఏమవుతుందంటే శరీరాన్ని త్యాగం చేసిన పిమ్మట, అంటే ఈ దేహాన్ని వదిలిన పిమ్మట వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక జన్మలో ఈ భౌతిక జగత్తులో జన్మించరు. వాళ్ళు శాశ్వతమైన భగవంతుడి యొక్క భగవద్ధామానికి చేరుకుంటారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా జన్మిస్తున్నాము. తర్వాత ఇంకా ఏమవుతుంది, మనం కూడా చాలా చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. కాకపోతే మన యాక్టివిటీస్కి కృష్ణ యాక్టివిటీస్కి ఏంటి డిఫరెన్స్, అది ఎలా అర్థం చేసుకోవాలి? మన 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 యాక్టివిటీస్ అనుకోండి, అవి దివ్యత్వం అవుతాయా, శాశ్వతం అవుతాయా, ఎవరికైనా ఆనందం కలుగుతుందా? మనం ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, చిన్నప్పుడంతా కృష్ణుడు చాలా లీలల్లో భగవంతుడు ఏం చేశారంటే వెన్నని దొంగతనం చేయడము అలాంటివన్నీ చేశారు. అలాంటివి చేసినప్పుడు అందరూ మనకి అవన్నీ గుర్తొచ్చినప్పుడు కృష్ణుడి లీలల గురించి మనం ఆలోచిస్తే అవి మనకి చాలా ఆనందం కలిగిస్తాయి అన్నమాట. అదే మనం అలాంటి పనులు కృష్ణుడికి చేసినట్టు మనం ఆయన ఇమిటేట్ చేయడానికి ట్రై చేసామనుకోండి, ఏమవుతుంది, అది ఎవరికి సంతోషాన్ని కలిగించదు సరికదా. మనల్ని తీసుకుని వెళ్ళి జైల్లో కూర్చోబెడతారనమాట. అంటే మన చేసే యాక్టివిటీస్ అవి ఎవరికి ఉపయోగపడవు. అదే భగవంతుడు చేసే యాక్టివిటీస్ అయితే అవి చాలా దివ్యమైనవి. ఎవరైతే దాని గురించి, ఆయన చేసే కర్మల గురించి, తర్వాత ఆయన నేచర్ గురించి, ఆయనలో ఉండే క్వాలిటీస్ గురించి, ఆయన లీలల గురించి ఎవరైతే తెలుసుకుంటారో ఇంకా తెలుసుకోవడానికి ఇంకా ఏమీ ఉండదన్నమాట. అది అల్టిమేట్ కృష్ణుడికి సంబంధించిన జ్ఞానమే నిజమైన జ్ఞానము. తర్వాత అదే ఇంకా టాప్ మోస్ట్, దానికి మించింది ఇంకొకటి ఏమీ లేదనమాట. అన్ని వేదాలు చదివిన తర్వాత మనం భగవద్గీతలో వస్తుంది కదా,
ఆహ్, ఆహ్, లైక్ భగవంతుడు గురించి తెలుసుకుంటే, ఇంకా అంతకు మించిన జ్ఞానం ఉండదు. భగవంతుడే సర్వవేదేషు దృశ్యతే అని వస్తుంది కదా! అన్ని వేదాల్ని మనం రిఫర్ చేసినా అల్టిమేట్‌గా తెలుసుకోవాల్సిందేంటి? ఆ వేదాల యొక్క సారం ఏంటి అంటే, భగవంతుడి గురించి తెలుసుకోవడం అన్నమాట. దానికి మించిన జ్ఞానం అనేది ఇంకొకటి లేదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఇక్కడ ఏం చెప్తున్నారంటే జన్మము, కర్మ. కృష్ణుడు చేసే జన్మలు ఆయన ఎన్ని అవతారాలైతే తీసుకున్నారో ఆ అవతారాల గురించి, తర్వాత ఆయన చేసే కర్మల గురించి తెలుసుకుంటే ఏమవుతుందంటే, ఇంక మళ్ళీ మనం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అసలు ఎందుకు కృష్ణుడు ఇక్కడికి వస్తారు అనేది మనం ప్రీవియస్ శ్లోకాల్లో కూడా చూసాం. ముందు శ్లోకాల్లో ఏం చెప్తారండి భగవంతుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత తదాత్మ ఆహ్, ఆ శ్లోకాలున్నాయి గదా! వరుసగా వస్తాయి. పరిత్రాణాయ సాధూనాం. ఈ 2 శ్లోకాస్‌లో ఏం చెప్తున్నారండి? కృష్ణుడు ఎందుకు అవతరిస్తారు? తర్వాత అవతరించిన తర్వాత ఏం జేస్తారు? తర్వాత అక్కడ ఏం చెప్తున్నారు? ధర్మ సంస్థాపనార్థాయ అంటున్నారు. ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎప్పుడైతే ధర్మం తగ్గిపోతూ ఉంటుందో, తర్వాత అధర్మం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, అలాంటప్పుడు భగవంతుడు అవతరిస్తారనమాట. యాహ్! అంటే ధర్మం క్షీణించి అధర్మం పెరిగిపోతూ ఉంటుందో, అలాంటప్పుడు ధర్మాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడానికి, స్థాపించడానికి భగవంతుడు వస్తారు అనే విషయం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏంటి? ధర్మం క్షీణిస్తే ఏమవుతుందంటే, ధర్మం క్షీణించడం అంటే ధర్మం యొక్క 4 పాదాలు ఏంటండి? సత్యము, శౌచము, దయ, తపస్సు. ఈ 4 ధర్మం యొక్క 4 పాదాలనమాట. అంటే ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ధర్మం క్షీణించడం అంటే. ఎవరు సత్యం మాట్లాడరు. తర్వాత ఎవరు ఆహ్, ఏంటంటే ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి గదా! దయ అనేది ఉండదు. జంతువుల పట్ల దయ ఉండదు. వాటిని చంపుకొని తినడము. తర్వాత వాల్యూస్ ఉండవనమాట. ఆహ్, వేరే వ్యభిచారం చేయడము. తర్వాత ఆస్టెరిటీస్ ఏమి ఫాలో అవ్వరు. ఇప్పుడు మనం ఏకాదశి ఇవన్నీ ఫాలో అవుతున్నాం. అవన్నీ ఫాలో అవ్వరు. తర్వాత వేరే జీవుల పట్ల దయ ఉండదు. సత్యం మాట్లాడరు. తర్వాత క్లీన్‌లీనెస్ ఉండదు. వ్యభిచారం ఇవన్నీ చేయడం అన్నమాట. ఇలా ఈ 4 ధర్మం యొక్క 4 స్తంభాల్ని ఆహ్, ఉండవన్నమాట. అవేం పాటించరు ఎవరు. ఎప్పుడైతే అది ఎక్కువ జరుగుతూ ఉంటుందో, ధర్మాన్ని ఎవరు పాటించకుండా ఉంటారో, అలాంటప్పుడు మళ్ళీ ఆ ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అంటే అందరూ పాటించేటట్టు చేయడానికి భగవంతుడు అవతరించడం అనేది జరుగుతుందనమాట. నెక్స్ట్ ఇంకొక శ్లోకంలో నెక్స్ట్ వచ్చే శ్లోకంలో ఏం చెప్తున్నారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటున్నారు. భగవంతుడు ఏం చెప్తున్నారండి? ఎప్పుడెప్పుడు వస్తారు? ఎప్పుడైతే సాధువులకి ప్రొటెక్షన్ ఉండదో, భక్తులకి ప్రొటెక్షన్ ఉండదో, అలాంటప్పుడు భగవంతుడు వస్తారు. నెక్స్ట్ ఇంకా దేనికొస్తారు? ఎప్ యాహ్, ఎవరైతే భక్తుల్ని హింస పెడుతూ ఉంటారో అలాంటి వాళ్ళని సంహరించడానికి అంటే రాక్షస స్వభావం ఉండే వాళ్ళని చంపడానికి భగవంతుడొస్తారు. నెక్స్ట్ ఇంకా ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికొస్తారు అనే విషయాన్ని ఈ నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ భగవంతుడు అవతరించడం కూడా ఆ జన్మ అంటున్నారు. అంటే ఏం అర్థం చేసుకోవాలి భగవంతుడి గురించి? జన్మ గురించి అర్థం జేసుకోవాలి అంటున్నారు. ఇప్పుడు మనం జన్మించడం అంటే ఏమవుతుంది? ఒక స్త్రీ గర్భం నుండి మనం వస్తామనమాట. ఆ బాడీ నుంచి మనం వస్తాం. కానీ ఇక్కడ భగవంతుడు ఎలా అవతరించారండి? భగవంతుడు కృష్ణుడుగా వచ్చినప్పుడు ఎలా అవతరించారు అంటే, వసుదేవుడు హృదయంలో నుంచి ఆహ్, దేవకీ మాత హృదయంలోకి వెళ్లి అలా ఆయన ఆవిర్భవించడం అనేది జరిగింది. అంతేకాని మనలాగా మన మన పుట్టుక వేరేగా ఉంటుంది. భగవంతుడి జన్మ అనేది వేరేగా ఉంటుందనమాట. ఆయనొచ్చినప్పుడు కూడా ఎలా వచ్చారు? ఫోర్ హ్యాండెడ్ విష్ణు ఫార్మ్‌లో వచ్చారనమాట. చతుర్భుజ రూపంలో వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన భక్తులైన దేవకీ వసుదేవులు ప్రార్థించిన తర్వాత అప్పుడు మళ్ళీ చతుర్భుజ రూపంలో నుంచి నార్మల్‌గా ఉన్న ఒక చిన్న కృష్ణుడిలాగా వచ్చారనమాట. అయితే అలాగా ఆయన ఆవిర్భవించినప్పుడు మనం ఎలా పుడతామండి మొత్తం ఆ బాడీలో తల్లి గర్భంలో ఉండే వేస్ట్ అంతా మన బాడీకి అంటుకొని, అలా మనం చాలా చూడ్డానికి అంత బాగోమనమాట. ఆ రకంగా మనం రక్తము అన్నీ అంటుకొని మనం పుడతాము. అదే భగవంతుడైతే ఎలా వచ్చారండి? ఆయన
మనం పుట్టినప్పుడు ఎవరైనా సరే మనలో ఎవరైనా ఫస్ట్ చతుర్భుజ రూపంలో వచ్చి, తర్వాత మళ్ళీ నార్మల్ బేబీలాగా అవ్వడం అనేది జరగదు. తర్వాత భగవంతుడొచ్చినప్పుడు పూర్తిగా చక్కగా అలంకరణతో వచ్చారు. అదే మనమైతే మనం అలంకరణతో వస్తాం. కాకపోతే మనల్ని చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందనమాట. మనిషి ఎందుకంటే ఫుల్‌గా మొత్తం అంతా బ్లడ్ అన్నీ వేస్ట్ అంతా బాడీలో తల్లి గర్భంలో ఉండే వేస్ట్ అంతా మనకి అంటుకొని ఉంటుందనమాట. ఆ రకంగా మనం బయటకొస్తాం. అలా ఏంటంటే భగవంతుడి జన్మకి చూడ్డానికి కూడా ఆయన దానికి, ఆయన అవతరించడానికి, మనం జన్మించడానికి చాలా చాలా తేడా ఉంటుందనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం నరసింహ అవతారంలో భగవంతుడు ఎలా వచ్చారండి? ముందు స్మాల్ బేబీలాగా రాలేదు. చిన్న బాబులాగా రాలేదనమాట. డైరెక్ట్‌గా ఆయన వస్తూనే ఒక పెద్ద యోధుడిలాగా వచ్చారనమాట. వచ్చి ఆహ్, నరసింహస్వామి రూపంలో వచ్చినప్పుడు ఆయన హిరణ్యకశిపుడితో డైరెక్ట్‌గా ఫైటింగ్ స్పిరిట్‌తో వచ్చారనమాట. ఎంత చాలా ఇబ్బంది పడుతున్నాడు నా భక్తుడైన ప్రహ్లాదుడిని అని భగవంతుడు ఎలా వచ్చారంటే డైరెక్ట్‌గా ఒక యోధుడిలాగా వచ్చారనమాట. యుద్ధ భూమిలో ఉండే యోధుడిలాగా వచ్చారు. మనం అలా రాగలుగుతామా? మనం అసలు మనం చిన్న పిల్లల్లాగా వస్తాము. ఒకేసారి మనం పెద్దగా కూడా అవ్వలేము. పుట్టగానే మనం ఎవరిని సంహరించలేము. అదే కృష్ణుడిగా వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేశారండి, ఎంతోమంది రాక్షసుల్ని సంహరించారు. 3 నెలలు అలా ఉన్నప్పుడు త్రినావర్త అనే రాక్షసుడిని సంహరించారు. దానికి ముందు శకటాసురుడిని సంహరించారు. తర్వాత పూతనని సంహరించారు. సంహరించిన తర్వాత ఆయన సంహరించడమే కాదు, పూతనకి మంచి స్థాయినిచ్చారు. మాతృ స్థానాన్నిచ్చారు. తర్వాత మళ్ళీ గోవర్ధన లీల చేసినప్పుడు కంటిన్యూయస్‌గా 7 డేస్ గోవర్ధనగిరిని తన చిటికెన వేలు మీద మోస్తూనే ఉన్నారు. ఆయనకప్పుడు జస్ట్ 7 సంవత్సరాల వయసనమాట. అలా ఇలాంటి లీలలన్నీ మనం చేయగలమా? మనకస్సలు ఆలోచించడానికి కూడా లేదు. ఒక్క నిమిషం కూడా మనం ఒక చిన్న పేపర్‌ని కూడా, ఒక చిన్న బుక్‌ని కూడా మనం మన చేత్తో ఒక 7 రోజులు పట్టుకోవాలి అనంటే మొత్తం ఒక చిటికెన వేలు కాదు, మొత్తం చేత్తో పట్టుకోండి కంటిన్యూయస్‌గా అలా చేయెత్తి ఉంచండి అనంటే, అది మన వల్ల కాదనమాట. అవన్నీ మనకి మన స్థాయికి చాలా ఆహ్, ఔట్‌సైడ్ అనమాట. మనం అసలు ఆలోచించని కూడా ఆలోచించలేము అవన్నీ. మన స్థాయికి మించినవి అవన్నీ. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, ఇలాంటివన్నీ ఒక నరసింహస్వామిలాగా మనం రాలేము. ఒక కృష్ణుడిలాగా వచ్చి చిన్న చతుర్భుజ రూపంలో వచ్చి మళ్ళీ చిన్న బాబులాగా మారలేము. తర్వాత పుట్టగానే మనం రాక్షసులందరిని రాక్షసుల్ని కాదు, ఒక చీమని, దోమని కూడా మనం చంపలేమనమాట. అది చిన్న పిల్లల్ని కుడుతూ ఉంటే వాళ్ళేం జేస్తారంటే ఏడుస్తారు. మన చిన్న చీమను కూడా మన పిల్లలు అంటే చిన్నగా ఉండే పిల్లలు చంపలేరు. అలాంటిది కృష్ణుడు పెద్ద పెద్ద రాక్షసుల్ని చాలా ఎంతో పవర్‌ఫుల్ అయిన రాక్షసుల్ని కృష్ణుడు సంహరించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి కృష్ణుడు అవతరణ తర్వాత ఆయన మళ్ళీ అవతరణ ముగించడము. దీన్ని ఆచార్యులు ఎలా కంపేర్ చేస్తారంటే సన్‌రైజ్, సన్‌సెట్‌తో అన్నమాట. సూర్యుడు ఉదయించడము, తర్వాత అస్తమించడంతో కంపేర్ చేస్తారు. సూర్యుడు ఉదయించినప్పుడు ఏమవుతుందండి, సూర్యుడు పొద్దున్నే మార్నింగ్ మనకి ఎర్లీ మార్నింగ్ ఉదయిస్తాడు. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి, సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ అస్తమించడం అనేది జరుగుతుందన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ఉదయించక ముందు సూర్యుడు లేడు అని చెప్పలేం. సూర్యుడు చచ్చిపోయాడు, మళ్ళీ ఇప్పుడు పుడతాడు అని చెప్పలేం. మళ్ళీ ఈవినింగ్ అవ్వగానే సూర్యుడు ఇంకా క్లౌడ్స్ మధ్యలోకి వెనక్కి వెళ్ళిపోయాడు అనంటే, అది సూర్యుడు ఇంకా చచ్చిపోయాడు అని కూడా మనం చెప్పలేం కదా! ఎప్పుడూ సూర్యుడు ఉంటాడనమాట. సూర్యుడు ఉంటాడు. మన అది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే భగవంతుడు కూడా ఉంటాడనమాట. భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. కాకపోతే కొన్నిసార్లు ఆయన మనకి మేనిఫెస్ట్ అవుతారనమాట. కనిపించేటట్టు వస్తారు. కొన్నిసార్లు మళ్ళీ ఆయన సూర్యుడు చూడండి ఇప్పుడు అలా రొటేట్ అవుతున్నప్పుడు, తిరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే, మనకి కొన్ని ప్లేసెస్‌లో వెలుగొస్తుంది. ఎప్పుడైతే సూర్యుడు ఆ ప్లేస్‌లో అదే ఆర్బిట్‌లో వేరే ప్లేస్‌కి వెళ్ళినప్పుడు, ముందున్న ప్లేసెస్‌కి చీకటొస్తుంది. సూర్యుడు ఎక్కడైతే ఉంటాడో ఆ ప్లేసెస్ అంతా వెలుగొస్తుంది గదా! అలాగే ఏంటంటే, భగవంతుడు కొన్నిసార్లు ఆవిర్భవిస్తాడు. కొన్నిసార్లు అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ప్లేస్‌లో మళ్ళీ ఆయన లీలల్ని చేస్తూ ఉంటాడనమాట. ఎప్పుడూ భగవంతుడు ఉంటారు. ఆయన లేకుండా ఉండరనమాట. కొన్నిసార్లు ఆయన అవతరించి మనందరి ముందు మేనిఫెస్ట్ అవుతారు. కనిపిస్తారనమాట. కొన్నిసార్లు మళ్ళీ అన్‌మానిఫెస్ట్ స్టేట్‌లోకి వెళ్తారు. అంటే వేరే ప్లేస్‌లోకి వెళ్ళిపోతారనమాట. అలా సూర్యుడు ఏ రకంగా అయితే
ఒకసారి ఉదయిస్తాడు, ఒకసారి అస్తమిస్తూ ఉంటాడు. భగవంతుడు కూడా అంతే అన్నమాట. కొన్ని ప్లేసెస్‌లో, కొన్ని యూనివర్సెస్‌లో ఆయన కొన్ని లీలలు చేస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి వేరే యూనివర్స్‌కి మళ్ళీ వేరే లీలలు చేస్తూ ఉంటారనమాట. అలా భగవంతుడు ఏంటి అంటే ఎప్పుడూ ఆయన నిత్య లీలల్లో ఉంటారు. ఆహ్, అది భగవంతుడి యొక్క ప్రత్యేకత. తర్వాత ఇంకా భగవంతుడు ఇంకెలా వచ్చారండి, ఇప్పుడు మనకి ఒక మురికి గుంటలో ఒక పంది ఉందనుకోండి, దాన్ని చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది? అది అప్పుడే మురుగుంటలోంచి బయటకొచ్చిందనుకోండి. బయటకొస్తే బయటకొచ్చి అది ఇలా తన బాడీని షేక్ చేసి దాని నుంచి వచ్చే బురదంతా మనకెలా అనిపిస్తుంది చూడ్డానికి? చాలా అసహ్యంగా ఉంటుందనమాట. ఎవరైనా పందిని చూసినప్పుడు చిరాకు పడతారనమాట. ఛీ! ఎంత కంపొస్తుందో అని ముక్కు మూసుకుంటాం అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అదే భగవంతుడు వరాహస్వామి రూపంలో వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చారండి? గర్భోదక సాయి నుంచి, గర్భోదక ఓషన్ నుంచి వచ్చారు. తర్వాత ఆయన బాడీని ఇలాగా షేక్ చేసినప్పుడు, ఆ గర్భోదక వాటర్ అంతా అన్ని యూనివర్సెస్‌ని కూడా ప్యూరిఫై చేసిందనమాట. మొత్తం సమస్త విశ్వాల్ని, అన్ని ప్లానెట్స్‌ని కూడా మొత్తం 14 లోకాలని కూడా భగవంతుడు ప్యూరిఫై చేశారనమాట వరాహస్వామి రూపంలో వచ్చి. అలా ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఒక భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఉండే జీవుల్లా కూడా ఆయన వచ్చినప్పటికీ కూడా, ఆయన చేసే లీలలు, ఆయన దేహం కానివ్వండి, అవన్నీ చాలా చాలా దివ్యమైనవన్నమాట. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండే వాటితో మనం పోల్చి చూడలేము. తర్వాత ఇంకా ఆయన ఆవిర్భావం వరాహస్వామి రూపంలో వచ్చినప్పుడు ఎలా జరిగిందంటే, ఆయన ముక్కు బ్రహ్మదేవుడి యొక్క నాసిక నుంచి రావడం అనేది జరిగింది. జనరల్‌గా మనకి ఆ ప్లేస్ అనేది మనం చాలా కంటామినేటెడ్‌గా ఆహ్, మనం కన్సిడర్ చేస్తాం కదా! అంటే అది మంచిది కాదు. అది కరెక్ట్ కాదు అని ఆలోచిస్తాం కదా! కానీ భగవంతుడు అలాంటి ప్లేస్ నుంచి వచ్చారు. కానీ ఆయన అన్ని లోకాల్ని కూడా ఆయన ప్రెజెన్స్‌తో అంటే ఆయన రావడం వల్ల మొత్తం అన్నీ లోకాలు కూడా ప్యూరిఫై అవుతాయన్నమాట. అది భగవంతుడి యొక్క లీలల యొక్క ప్రత్యేకత. ఆయన అవతారాల యొక్క ప్రత్యేకత అన్నమాట. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకా భగవంతుడు ఒకసారి ఇలాగా బ్రహ్మదేవుడి యొక్క నాసిక నుంచి వచ్చారు. ఇంకొకసారి నరసింహస్వామి రూపంలో వచ్చినప్పుడు ఆ ఒక పెద్ద పిల్లర్‌లో నుంచి వచ్చారు. అంటే ఆ స్తంభం నుంచి వచ్చారు. తర్వాత కొన్ని సార్లు ఏం చేస్తారు, గజేంద్రుడు పిలిచినప్పుడు ఎలా వచ్చారండి ఆయన? డైరెక్ట్‌గా వైకుంఠం నుంచి గరుడ వాహనం మీద ఆయన డైరెక్ట్‌గా ఆహ్, ఆహ్, గజేంద్రుడికి కనిపించడం అనేది జరిగిందనమాట. ఇలా ఏంటంటే భగవంతుడు ఆయన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. నువ్వు ఇప్పుడు ఈ రకంగా నువ్వు అవతరించాలి అని ఎవ్వరు భగవంతుడికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వరనమాట. ఆయనకి మొత్తం ఆయన ఆలోచించుకొని ఆయనకెప్పుడు ఎలా నచ్చితే ఆ ఫార్మ్‌లో ఎక్కడి నుంచి కావాలంటే అలాగా ఎవ్వరు ఆయనకి ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వలేరనమాట. ఆయన స్వయంగా తనకి తానుగా వస్తారు. తర్వాత ఇంకా ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మనం భగవంతుడు ఒకసారి కృష్ణలీలలో ఏమవుతుందండి ఆహ్, వసుదేవుడు సారీ నందమహారాజు. నందమహారాజ్ తర్వాత మిగతా వ్రజవాసులు వాళ్ళందరూ ఒక ప్లేస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ విద్యాధరుడు అనే ఒక సర్పెంట్ నందమహారాజ్‌ని మింగేయడానికి రెడీ అవుతాడనమాట. ఒక పెద్ద పాము నందమహారాజుని మింగడానికొస్తుందనమాట. మింగుతున్నప్పుడు నందమహారాజు గట్టి గట్టిగా అరుస్తారు, "కృష్ణ నన్ను రక్షించు, రక్షించు" అని. అప్పుడు అక్కడున్న చాలా మంది దానికి వ్రజవాసులు ఆ పాముకి ఒక అగ్నితో ఆహ్, హ్మ్, కాల్చడానికి లేకపోతే చంపడానికి ట్రై చేస్తారనమాట. కొడతారు. ఏం చేసినా అది అసలు నందమహారాజుని వదలకుండా గట్టిగా పట్టుకొని మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటుందనమాట. అప్పుడు ఎప్పుడైతే నందమహారాజు అలా అరుస్తారో వెంటనే కృష్ణుడు అక్కడికి వస్తాడు. వచ్చి ఆ పాముని పాము మీద ఇలా కాలేస్తాడనమాట. ఒకవేళ మనం కూడా జన్మ తీసుకుంటున్నాం కదా! ఎన్నో జన్మలెత్తాం కదా! ఎన్నో జన్మల్లో వచ్చాం కదా! మనం ఏదైనా ఒక పాము మీద అలా కాలేస్తే ఏమవుతుందంటే అది మనల్ని కాటేస్తుందనమాట. కానీ ఇక్కడ కృష్ణుడు తన పాదపద్మములతో ఎప్పుడైతే ఆ పాముని టచ్ చేస్తాడో ఏమవుతుందండి, ఆ పాము ఒక మంచి గంధర్వుడిలాగా అందంగా ఉండే ఒక మంచి గంధర్వుడిలాగా తయారవుతుందనమాట. అదే మనం కాలేస్తే ఆ పాము ఏం చేస్తుంది కాటేస్తుందనమాట. మనం చచ్చిపోతాము. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చేశాడు, ఆ పాముని అలాగా తన పాద పద్మములతో కృష్ణుడు టచ్ చేయడం వల్ల
ఏమైంది పాము ఒక మంచి గంధర్వుడిలాగా అంటే తనకి శాప విమోచనం కలిగిందనమాట. యాక్చువల్‌గా ఏమవుతుందంటే ఆ విద్యాధరుడు అనే ఆహ్, ఆ పాము ఉన్నాడు కదా! ఆ పాము ప్రీవియస్ జన్మలో ఒక గంధర్వుడనమాట. గంధర్వుడైతే ఒకసారి ఏమవుతుందంటే అతను చాలా అందంగా ఉంటాడు. తన అందాన్ని తను చూసుకొని చాలా గర్వపడుతూ ఉండేవాడనమాట. తనకి ఇంకా ఏంటంటే ఆ ప్లేన్స్‌లో అలా ఎగిరే ఆప్షన్ ఉంటుంది. ఏ ప్లేస్‌కైనా వెళ్ళాలంటే ఆ విమానాలవి ఉంటాయి కదా! వాటిలో ఎగురుకుంటూ ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి వెళ్ళొచ్చు. ఒకసారి అలా వెళ్తున్నప్పుడు ఈయనకి ఈ విద్యాధరుడికి అంగిరస ముని కనిపిస్తారనమాట. అంగిరస ముని చూడ్డానికి చాలా వికృతంగా ఉంటారు. అందుకని ఈ ఈయనకి తన అందాన్ని చూసుకొని అహంకారం కదా! అంగిరసుని చూసి, అంగిర మునిని చూసి నవ్వుతారనమాట. నువ్వు ఆహ్, ఏమి అనరు, నవ్వుతారు. దాంతో ఇంకా ఈ అంగిరస్ మునికి కోపమొస్తుంది. కోపమొచ్చి "నువ్వు ఒక స్నేక్‌లాగా తయారైపో" అని శపించేస్తారు. ఆ రకంగా ఆయనకి శాపం అనేది కలిగింది. కాకపోతే ఎప్పుడైతే శాప విమోచన అయిన తర్వాత అప్పుడు ఈ విద్యాధరుడికి అర్థమవుతుందనమాట. యాక్చువల్‌గా ఈ ముని శాపం అనేది శాపం కాదు. అది ఒక బ్లెస్సింగ్. ఎప్పుడు కూడా మంచి ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థానంలో ఉండేవాళ్ళేంటంటే, వేరే వాళ్ళకి చెడు చేయాలి అని చూడరనమాట. కాకపోతే ఏంటంటే, అహంకారం అనేది మనిషిని ఎవరినైనా సరే చాలా దిగజార్చేస్తుంది కాబట్టి, ఆ అహంకారాన్ని వదలగొట్టడానికని అలా శాపం ఇవ్వడం జరిగింది. తర్వాత భగవంతుడి పాదస్పర్శతో ఆ శాపం నుంచి విముక్తి కలిగిందనమాట. ఇది ఇక్కడ ఆ రియలైజేషన్ కూడా వస్తుంది విద్యాధరుడికి. నెక్స్ట్ ఇంకొకసారి ఏమవుతుందండి, ఆహ్, మనం జనరల్‌గా బల్లులు అలా ఏవైనా రెప్టైల్స్ ఏవైనా ఉంటే, లేకపోతే ఏవైనా ఇన్సెక్ట్స్ ఏవైనా ఉంటే, మనం వాటిని పురుగులు అలాంటి వాటిని మనం ముట్టుకోవడానికి ఎస్పెషల్లీ బల్లి అంటే చాలా మందికి అది చూడ్డానికి బాగోదు. ముట్టుకోవాలి దీని మీద పడితేనే మనం ఆహ్, చాలా అసహించుకుంటాం గదా! అలాంటిది అంటే కొంతమంది భయపడతారు. కొంతమంది అసహించుకుంటారు. అలాంటిది ఒకసారి కృష్ణుడు చేతి యొక్క స్పర్శ తగిలినప్పుడు ఒక పెద్ద బల్లి ఏమైందంటే తన శాపం నుంచి అది విమోచనం కలిగి దానికి మళ్ళీ ముందు ఎలా ఉండేటప్పుడు దానికి శాపం కలిగిందో ఆ ఫార్మ్‌లోకి మళ్ళీ వచ్చేస్తుందనమాట. ఆ బల్లి ఎవరండి? నృగ అని ఒక రాజు. ఒకసారి ఏమవుతుందంటే ఈయన ఈ నృగ అనే రాజు చాలామంది బ్రాహ్మణులకి ఆయన చాలా ఆహ్, దానం చేసే గుణం చాలా ఎక్కువనమాట. దాన గుణం ఎక్కువ. ఆయన చాలామంది బ్రాహ్మణులకి అది ఎవరో ఒకళ్ళు బ్రాహ్మణులు కాదు. ఆహ్, అంటే సత్పాత్ర దానమే చేస్తారనమాట. చాలామంది బ్రాహ్మణులకి ఆయన ఆహ్, ఆహ్, ఆవుల్ని ఆవుల్ని ఆయన దానం ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆవులు కూడా ఏంటంటే ప్లెయిన్‌గా ఉన్న ఆవులు కాదు. దాని ఆవుల కొమ్ములకేమో ఆహ్, హ్మ్, బంగారంతో ఆహ్, హ్మ్, బంగారంతో ఉంటాయి కదా! కొమ్ములవి పెట్టేసి అరేంజ్ చేస్తారు. తర్వాత కాళ్ళు గిట్టలకేమో సిల్వర్ ఉంటుంది. తర్వాత ఆహ్, మెడలో కొన్ని హారాలుంటాయి. తర్వాత బాడీని కూడా మంచి సిల్క్ క్లాత్‌తో కవర్ చేసి ఉంటుంది. అలా చాలా అందంగా అలంకరించిన ఆవుల్ని అది 1, 2 ఆవులు కాదు. లక్షల్లో ఆవుల్ని చాలామంది బ్రాహ్మణులకి ఆ బ్రాహ్మణులు కూడా కరెక్ట్ అయిన బ్రాహ్మణులనమాట. అన్నీ ఫాలో అయ్యే బ్రాహ్మణులకి ఆయన చాలా చాలా దానాలవి ఇస్తారనమాట. దానాలవి ఒకసారి ఏమవుతుందంటే అలా దానం ఇచ్చేటప్పుడు ఒకసారి ఒక ఆవేమవుతుందంటే, ఒక బ్రాహ్మణుడికి ఆల్రెడీ ఆయన దానం ఇచ్చేస్తే, ఆ బ్రాహ్మణుడి నుంచి వేరే బ్రాహ్మణుడు అంటే ఈయన గుంపులో కలిసిపోతుంది. ఈ రాజు ఆవుల గుంపులో. మళ్ళీ దాన్ని వేరే బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకుంటారు. ఇది నా ఆవంటే నా ఆవు రాజు నాకిచ్చారంటే, నాకిచ్చారు అని చెప్పేసి. కానీ తర్వాతేమవుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్ ఎంతకి సాల్వ్ అవ్వకపోతే రాజుగారి దగ్గరికొచ్చి మొత్తం జరిగిందంతా చెప్తారనమాట. ఫ ఈ ఫస్ట్ అతను ఈ ఆవు నాకిచ్చారు అనంటే, రెండో బ్రాహ్మణుడు కూడా ఈ ఆవుని మీరు నాకిచ్చారు అని చెప్తారనమాట. అలా రాజుకి కూడా ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఇదేంటి అంటే ఒకసారి దానం ఇచ్చిన తర్వాత ఆ దానాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు. కానీ ఇక్కడ రాజు విషయంలో ఏమైంది, ఆయన కావాలని చేయలేదు. కానీ ఆయన ఇచ్చిన ఆవు అనేది మళ్ళీ రాజుగారి ఆవుల గుంపులో కలిసిపోవడం వల్ల మళ్ళీ వేరే వాళ్ళకి అనుకోకుండా ఆ తప్పనేది అనుకోకుండా జరిగిపోయింది. కావాలని చేయలేదు.
కాకపోతే ఇంక దానికి రాజు చాలా బాధపడతారు. ఏం చేయాలో అర్థం కాక ఇద్దరిని కాంప్రమైజ్ చేయడానికి చెప్తారనమాట. నేను మీకు ఒక 1,00,000 ఆవులు ఆ ఒక్క ఆవుకి బదులు నేను మీకు ఒక్కొక్కళ్ళకి ఆ 1,00,000 ఆవులు ఇస్తాను అంటే ఇద్దరు ఒప్పుకోరనమాట దానికి. ఇది నా ఆవు నేనెందుకు వదిలేసి ఎళ్ళిపోవాలని ఆయన కూడా అదే అదే జెప్తాడనమాట. ఇలా ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఎంతకి సాల్వ్ అవ్వదు. రాజు చాలా బాధపడతారనమాట. ఆ తర్వాత వాళ్ళు ఆ ఆవులు అంటే ఎక్స్‌ట్రా ఇస్తానన్న ఆవులు కూడా తీసుకోకుండా వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు రాజుకేమవుతుంది పాపం వస్తుందనమాట. నెక్స్ట్ మళ్ళీ రాజు తన మొత్తం జన్మంతా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత యమరాజు దగ్గరికి వెళ్తారనమాట. యమరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం యముడు ఈ రాజుగారి మొత్తం హిస్టరీ అంతా చూస్తే ఆయన చేసిన పయస్ యాక్టివిటీసే. అంటే ఆయన చేసిన పుణ్యాలు, ఆ దాన ధర్మాలు ఇవే ఎక్కువుంటాయన్నమాట. కానీ ఈ ఒక్క మిస్టేక్ మాత్రం ఉంది. దానివల్ల యమరాజు అడుగుతారన్నమాట యమధర్మరాజు. మీకు మీరు మీ పుణ్యాలకి పుణ్యాలు అనుభవిస్తారా? లేకపోతే పాపం అనుభవిస్తారా అని చెప్తారు. యాక్చువల్‌గా నృగ రాజు ఏంటంటే ఆయన చాలా పుణ్యాత్ముడు. కాబట్టి నేను చేసిన పాపాలకే ఫస్ట్ నేను శిక్షని అనుభవిస్తాను అని చెప్తారు. అప్పుడు ఇంకా ఆయనకి నెక్స్ట్ లైఫ్ ఏమొస్తుందంటే ఒక పెద్ద రాక్షస బల్లిలాగా తయారవుతారు. ఒక ఎండిపోయిన బావిలో ఉంటారనమాట. అక్కడికి ఈ ఆహ్, చాలామంది కృష్ణుడికి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ వస్తారనమాట. చాలామంది చూస్తారు బల్లిని. అర్థమవుతుందనమాట. ఆ బల్లి బా లోపల స్ట్రగుల్ అవుతుంది. వాటర్ ఏమి ఉండవు. వాటర్ దాహం కోసమని దాహం తీర్చుకోవడానికొస్తారు. కానీ ఆ నుయ్యిలో ఒక పెద్ద నుయ్యిలో ఉంటుందనమాట ఆ బల్లి. వాళ్ళు దాహం కోసం వస్తారు. కానీ అక్కడ వాటర్ ఉండవు. ప్లస్ ఈ బల్లి బయటికి రాలేక అది లోపలే ఉంటుందనమాట. వీళ్ళందరూ చాలా ప్రయత్నిస్తారు కానీ ఎవ్వరు ఆ బలిని బయటికి తీయలేకపోతారు. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే కృష్ణకి ఇన్ఫార్మ్ చేస్తారు. కృష్ణ ఏం చేస్తాడంటే తన చేతిని జస్ట్ అందిస్తారు. ఆ బలిని తీసేస్తారనమాట. ఎప్పుడైతే కృష్ణుడి చెయ్యి ఆ స్పర్శ తగులుతుందో చేతి స్పర్శ వెంటనే ఆ బల్లేమో ఒక మంచి రాజులాగా రాజులాగా మళ్ళీ వచ్చేస్తుందనమాట. కృష్ణుడు అప్పుడు అడుగుతాడు, "నువ్వు ఇలా ఎందుకయ్యావు?" అదంతా. అప్పుడు మొత్తం తన హిస్టరీ మొత్తం చెప్తుందనమాట. ఇలా ఒకసారి ఇలా చిన్న మిస్టేక్ జరిగింది. దానివల్ల నేను ఈ దేహాన్ని తీసుకోవాల్సొచ్చింది అని. అప్పుడు కృష్ణుడికి అర్థమవుతుందనమాట. ఈయనకి ఇంకా చాలా లైఫ్ ఉంది. ఆ లైఫ్‌లో అంతా ఈయన పయస్ క్రెడిట్స్ మాత్రమే అంటే పుణ్యానికి సంబంధించిన రిజల్టే ఉంది. కాబట్టి ఈయన చాలా చాలా సంవత్సరాలు ఈ రాజులాగా ఎంజాయ్ చేయాల్సుంది అని అర్థమయ్యి మళ్ళీ బ్యాక్‌కి పంపించేస్తారనమాట. అలా ఈ అదే అంటే ఇక్కడ ఈ పాస్ట్ టైమ్ ఎందుకు చెప్పుకున్నామంటే కృష్ణుడి చేతి స్పర్శ వల్ల అంత జరిగింది. మనం డే ఇన్, డే ఔట్ అంటే రోజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఎన్నో ముట్టుకుంటూ ఉంటాం. మనం ముట్టుకుంటే ఏమైనా అవుతుందా? ఏమీ అవ్వదు. ఏ ఏ ఏవన్నీ అన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. ఇంకా మనం దేన్ని పడితే దాన్ని ముట్టుకుంటే మనకే ఇంకా హాని జరుగుతుందనమాట. అది కృష్ణుడి ఆహ్, అవతారాలకి అవతారంలో ఉన్న దివ్యత్వం అనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇంకా ఇవన్నీ ఒక ఎత్తయితే అంటే కృష్ణుడు ఎక్స్‌ప్లిసిట్‌గా భగవద్గీతలో చెప్పారు. ఏమని? నేను సాధువుల్ని రక్షించడానికి, తర్వాత దుర్మార్గుల్ని శిక్షించడానికి, ఆ తర్వాత ధర్మాన్ని స్థాపించడానికి నేనొచ్చాను అని చెప్తున్నారనమాట. అవన్నీ తర్వాత భగవంతుడు ఎప్పుడు ఆవిర్భవిస్తారు అనంటే, ఎప్పుడైతే మనం ఆహ్, భగవంతుడి యొక్క జన్మ కర్మల గురించి తెలుసుకుంటామో, అప్పుడు మనం మనకి మళ్ళీ ఇంకొక జన్మ ఉండదు. భగవద్ధామానికి చేరుకుంటాము అని. అయితే దీనిలో చాలా ఇన్నర్ మీనింగ్ కూడా ఉందన్నమాట. అదేంటి అంటే, ఇప్పుడు చాలామంది ఈవెన్ చెడ్డవాళ్ళు కూడా భగవద్గీత చదువుతారు. భగవద్గీత చదివి అసలు ఎలా భగవద్గీత చదివిన వాళ్ళందరూ కృష్ణ భక్తులు అని మనం చెప్పలేము. కొంతమంది ఉంటారు. వాళ్ళేం చేస్తారు భగవద్గీతలో చదువుతారు. దాన్ని బయట ప్రచారం చేసుకొని డబ్బులు సంపాదించడానికి చూస్తారనమాట. భగవద్గీతను డబ్బులు సంపాదించుకోవడానికి వాడుతున్నారు అంటే, వాళ్ళకి భక్తి అనేది లేనట్టే. అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు కూడా భగవద్గీత, భాగవతము అవన్నీ చదవడం వల్ల ఏమవుతుందంటే, ఆహ్, వాళ్ళకి ఆ నాలెడ్జ్ అయితే ఉంది. కాకపోతే ఎలాగా
ఎలాంటి ఉద్దేశంతో మనం భగవద్గీత చదవాలి అని మనకి ఇంట్రడక్షన్‌లో ప్రభుపాదుల వారు చెప్పారండి. భక్తి అనేది ఉండాలనమాట. ఏ రకంగా అయితే ఏ మూడ్‌లో అయితే అర్జునుడుండి భగవద్గీత జ్ఞానాన్ని మొత్తం కృష్ణుడి నుంచి పొందాడో, అదే భక్తి భావంతో మనం కృష్ణుడి యొక్క జన్మ కర్మల గురించి మనం తెలుసుకోవాలి. ఆ భక్తి అనేది లేకుండా మనం కృష్ణుడి గురించి అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేస్తే దానివల్ల ఏంటంటే మనం భగవద్ధామానికి చేరుకోలేమనమాట. చేరుకోము సరికదా ఎంతో కొంత పుణ్యమైతే వస్తుంది కానీ, మనం ప్యూరిఫై అయ్యి ఇక్కడ కృష్ణుడు చెప్పినట్టు మనం భగవద్ధామానికి చేరుకోవడం అనేది జరగదు. అంటే ఇక్కడ జన్మ కర్మల గురించి ఎలా తెలుసుకోవాలి అంటే భక్తితో తెలుసుకోవాలనమాట. భక్తి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అలా భక్తితో తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనలో ఆ కృష్ణుడి పట్ల ఆకర్షణ, ప్రేమ అనేది పెరుగుతుందనమాట. ఎప్పుడైతే మనం కృష్ణుడిని ప్రేమించడం జరుగుతుందో, అప్పుడు మనం భగవద్ధామానికి చేరుకోగలుగుతాం. అంతేకాని భక్తి అనేది లేకుండా, డబ్బుల కోసమో, లేకపోతే అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలి, మనల్ని చూసి మెచ్చుకోవాలనో, లేకపోతే పేరు ప్రతిష్టల కోసమో, అంటే భౌతిక పరమైన ఎంజాయ్‌మెంట్ కోసం మనం ఈ భగవద్గీత చదివితే అంటే భగవంతుడి యొక్క జన్మ కర్మల గురించి మనం తెలుసుకోవడానికి జరిగితే 100% ప్యూరిఫికేషన్ అనేది జరగదనమాట. దానికోసం ఏముండాలి? భక్తి అనేది ఉండాలి. కాకపోతే ఏంటంటే కృష్ణుడు వైపు నుంచి మాత్రం ఆయన అన్నీ మనకి ఇస్తూ ఉంటారనమాట. అంటే ఆయన మనకి ఆ భక్తి అనేది ఇంప్రూవ్ చేయడానికి మనకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఆయన ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం సపోజ్ పూతన గురించి చదివినప్పుడు మనం ఏం తెలుసుకున్నామంటే పూతనకి కృష్ణుడు ధాత్రి పొజిషన్ ఇచ్చాడు, తల్లి పొజిషన్ ఇచ్చాడని తెలుసుకున్నాం. నెక్స్ట్ యశోద మాత కృష్ణుడిని కట్టేసి ఆ దామోదర్ లీల అదంతా జరిగినప్పుడు ఇవన్నీ వింటూ ఉంటే మనకేమవుతుంది, కొన్ని లీలలు విన్నప్పుడు మనకి భగవంతుడి పట్ల నమ్మకం కలుగుతుంది. అంటే భగవంతుడికి ఇంత దయ ఉందా? నాకిన్ని రోజులు తెలియలేదే. అంటే మనం ఎలా ఉండాలి మన జీవితంలో, మనం ఎలా ఉండాలి అనేది భగవంతుడు చేసి చూపిస్తూ ఉంటారనమాట. భక్తి అనేది ఎలా చేయడానికి భగవంతుడు ఏం చేశారు, మహాప్రభు రూపంలో వచ్చి మనకి ఆ భక్తి ఎలా కృష్ణ బలరాములిద్దరూ మహాప్రభు, నిత్యానంద ప్రభు రూపంలో వచ్చి మనకి ఆ భక్తి గురించి చెప్పారనమాట. ఇవన్నీ వింటూ ఉంటే ఏమవుతుంది, భగవంతుడి పట్ల మనకున్న ఆ అట్రాక్షన్ అనేది పెరుగుతుంది. ఆ అట్రాక్షన్ ఇంక్రీజ్ అయ్యి పెరిగి ఏమవుతుందంటే భగవంతుడి పట్ల మనకి ఆకర్షణ అనేది డెవలప్ అవుతుంది. భగవంతుడి పట్ల ఆయనెప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే మనమే ఆయన్ని చూడ్డానికి కూడా మనకి టైం లేదు అనుకుంటాం. ఈరోజు నాకు భోగా పెట్టడానికి టైం లేదు. లేకపోతే ఈరోజు నాకు చాంటింగ్ చేయడానికి టైం లేదు. భాగవతం చదవడానికి టైం లేదు. కాన్స్టెంట్‌గా కృష్ణుడు మాత్రం మనకెప్పుడు ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ అలా ఎప్పుడూ ఉండదు. కృష్ణుడు ఎప్పుడూ రెడీగా ఉంటాడనమాట. మనకి సాయం చేయడానికి, మనల్ని మళ్ళీ ఆయన అవతరిస్తారు దేనికి? మనల్ని పైకి తీసుకొనెళ్ళడానికనమాట. హి డిసెండ్స్ ఫర్ అవర్ అసెంట్ అని అంటారు. అంటే ఆయన కిందకొస్తారు మనల్ని పైకి తీసుకొనెళ్ళడానికి అని. నెక్స్ట్ ఇంకా ఎప్పుడైతే మనం పైకెప్పుడు తీసుకొనెళ్తారండి అంటే, మనకి ఆ ప్రేమ అనేది ఉండాలనమాట. ఆ ప్రేమ ఉంటేనే మనం భగవద్ధామానికి చేరుకోగలం. కృష్ణుడు రెడీగా ఉన్నా, మనం రెడీగా ఉండము. అది మనకున్న ప్రాబ్లమ్ అనమాట. తర్వాత ఇంకా ఈ కృష్ణుడు ఎప్పుడైతే ఇలాగా భగవంతుడి రూపంలో అంటే, ఆ స్వామి రకరకాల ఫార్మ్స్‌లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనలో ఉన్న అనర్థాలన్నీ ఆయన గురించి తెలుసుకునేటప్పుడు, మనకి ఆయన అంటారు కదా! కృష్ణుడిని మనం మన ఓన్ పవర్‌తో లేకపోతే మనకున్న నాలెడ్జ్‌తో మనం కృష్ణుడిని ఎప్పుడూ అర్థం చేసుకోలేమనమాట భగవంతుడిని. ఆయన అంతటగా ఎప్పుడైతే మనం ఆ భక్తియుత సేవ అనేది చేస్తామో కృష్ణుడు చాలా సంతోషపడతాడనమాట. సంతోషపడి ఏం చేస్తాడు, మనల్లో ఆ ప్యూరిటీ పెంచుతాడు. మనలో ఆ అనర్థాలన్నీ తగ్గిస్తాడనమాట. కృష్ణుడు పాస్‌టైమ్స్ ఎప్పుడూ చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా మధురంగా ఉంటాయన్నమాట. వినే కొద్దీ వినాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనలో ఆ అనర్థాలు తగ్గుతాయో, కృష్ణుడి గురించి ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఏముంది, మనం ఇంకా అప్పుడేంటంటే నాకు టైం లేదు అనేది ఇంక మనం మర్చిపోతాం అనమాట. రోజు మనకి కంపల్సరీ భాగవతం చదవడము, లేకపోతే భగవద్గీత చదవడము, లేకపోతే వేరే వాళ్ళకి మనకు కనిపించిన వాళ్ళందరికీ మనం ఎవరినైతే మన లైఫ్‌లో ఎదురుపడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం
భగవంతుడి గురించి చెప్పాలి అని చైతన్య మహాప్రభు చెప్తారు గదా! అలా ఆ రకంగా తయారైపోతామనమాట మనం. మనల్ని మనం కృష్ణుడి గురించి మాట్లాడకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేని స్థాయికి రాగలుగుతామనమాట. అది అది ఇంపార్టెంట్. తర్వాత కృష్ణుడేంటంటే రకరకాలుగా మనకి ఆయన వైపు మనల్ని తిప్పుకోవాలి, లేకపోతే ఆయన వైపు మనల్ని ఆకర్షించాలి అనే ఉద్దేశంతో ఎన్నో లీలలు చేశారనమాట. ఆయన లీలలు కూడా చాలా అనంతంగా ఉంటాయి. ఎన్నో లీలలు చేశారు. ఏదో ఒక లీలకు మనం అట్రాక్ట్ అవుతాము. ఎలాగో ఒకలాగా మనల్ని అట్రాక్ట్ చేసి భగవంతుడి ధామానికి తీసుకొని వెళ్ళాలి అనే దాంతో ఆయన ఎన్నో లీలలు చేసి మనల్ని ఉద్ధరించడానికి వచ్చారనమాట. ఇంకా ఏం జరుగుతుంది మనం కృష్ణుడి లీలలు ఇవన్నీ వినడం వల్ల మనకి ఆ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఉంది కదా! మన జన్మ మృత్యువుల చక్రము. దాని నుంచి మనం బయటపడతాము. తర్వాత మనం లీలలు విని ఆయన చాలా స్వీట్ అన్నమాట. ఆయన పాస్ట్ టైమ్స్ స్వీట్‌గా ఉంటాయి. కృష్ణ చాలా చాలా అద్భుతం అన్నమాట కృష్ణుడు. ఎప్పుడైతే మనం పదే పదే వింటుంటామో ఏమవుతుందంటే అది మనకి హాబిట్ అయిపోయి ఆహ్, అది అలాగా అది మనకి నేచురల్‌గా జరిగిపోతూ ఉంటాయన్నమాట. కృష్ణుడికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ చేయడము. జరిగి మనం ఆ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్‌ని బ్రేక్ చేసుకొని, ఒకరోజు మనం భగవద్ధామానికి చేరుకోవడానికి కావాల్సిన కంప్లీట్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుందనమాట. తర్వాత ఇంకా ఏం జరుగుతుంది? భక్తులెప్పుడు కూడా భగవంతుడి ప్రొటెక్షన్‌లో ఉంటారు. ఆయన రక్షిస్తూ ఉంటారు. ప్రతీది కూడా మనం చూస్తూ ఉండం కదా! మన వెనక ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎన్నో సార్లు కృష్ణుడు మనల్ని రక్షించాడు. కానీ మనకి తెలీదనమాట. ఆయన ప్రొటెక్షన్‌లో మనం ఉన్నామని. మనకు తెలిసినా, తెలియకపోయినా ఆహ్, ఎ ఎప్పుడు కృష్ణుడు ఎప్పుడు కూడా ఆయన మనల్ని రక్షిస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఆయన కంటిన్యూయస్‌గా ఎప్పుడైతే మనం నీకు సరెండర్ అవ్వాలి అనుకుంటున్నాము అని ప్రార్థించి మనం భగవంతుడి వైపుకి మనం సరెండర్ అయ్యే ప్రాసెస్‌లో ఉంటామో, ప్రతి అడుగులో గూడా భగవంతుడు మనల్ని రక్షిస్తూనే ఉంటాడనమాట. కొన్నిసార్లు మనం ఆయన చూపిచ్చే దయ మనకు తట్టుకునే శక్తి ఉండదు. రైట్. అలాగా అదనమాట. ఇంకా మనం ఇవన్నీ వింటూ ఉంటే ఏం జరుగుతుందంటే, మనలో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మార్పనేది వస్తుందనమాట. కృష్ణ భక్తిలో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ ఈ టైంలో వచ్చి మనం చాలా అదృష్టవంతులం అనమాట. చైతన్య మహాప్రభు వచ్చారు. తర్వాత శ్రీల ప్రభుపాదుల వారొచ్చి మనకి అన్నీ ఎంతో నీట్‌గా, క్లియర్‌గా ఈ భగవద్గీతని, భాగవతాన్ని అన్నిటిని మనకి అర్థమయ్యే భాషలో, మనకి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఎగ్జాంపుల్స్ ఇస్తూ, అనాలజీస్ ఇస్తూ, మనకి బుక్స్ అన్నిటిని రాయడం అనేది జరిగిందనమాట. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే, మనకి భగవంతుడి పట్ల ఇంకా మనం క్లోజ్ అవుతాము. మన మనసులో మనలో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి మార్పనేది వస్తుందనమాట. మార్పొచ్చి భగవంతుడి దగ్గరికి ఇంకా చేరుకుంటాము. అయితే ఇంకా చాలామంది చూసినా వాళ్ళందరిలో ఎందుకు మార్పు రాదు అంటే, వాళ్ళలో భక్తి అనేది లేదనమాట. ఇప్పుడు సపోజ్ మనం పాండవుల్ని చూస్తే ఏమవుతుంది? పాండవులు కృష్ణుడిని చూసారు. తర్వాత జరాసంధుడు, కంసుడు వీళ్ళు కూడా కృష్ణాని చూసారనమాట. తర్వాత విభీషణుడు చూసాడు. రావణాసురుడు కూడా భగవంతుడితో ఇంటరాక్షన్ అనేది జరిగింది. కానీ కొంతమంది భగవంతుడిని బాగా అర్థం చేసుకున్నారు. భగవంతుడి పట్ల ఆకర్షితులయ్యారు. కొంతమందేమో భగవంతుడి పట్ల శత్రుత్వం పెంచుకున్నారనమాట. చూడడం అందరూ జూసారు. అందరూ ఆయన లీలల గురించి వింటున్నారు. కానీ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది కొంతమందిలో మాత్రమే వచ్చిందనమాట. విభీషణుడు చూడండి భగవంతుడి పట్ల ఎంత ఆకర్షితుడయ్యాడో. చక్కగా రాక్షసులతో కలిసి ఉన్నప్పటికీ కూడా భగవంతుడే దివ్యమంగళ స్వరూపాన్ని చూసినప్పుడు, ఆయన దివ్య లీలల గురించి విన్నప్పుడు, ఎలా అయినా సరే ఇంకా ఈ చెడు సాంగత్యాన్ని వదిలేయాలి అని అన్నీ వదులుకొని భగవంతుడి దగ్గరికి వచ్చేస్తాడనమాట విభీషణుడు. అదే రావణాసురుడు కూడా విన్నాడు. కానీ ప్రతీదీ కూడా మంచి కృష్ణతో శత్రుత్వం పెట్టుకోవడానికి ట్రై చేశాడనమాట. నెక్స్ట్ జరాసంధుడు కూడా అంతే భగవంతుడితో ఫైటింగ్ చేశాడు. ఇలా ఏంటంటే దుర్యోధనుడు ఆయన కూడా అంతే విశ్వరూపం చూసినా సరే పాపం అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆయనలో భక్తి లేదు. భగవంతుడి పట్ల ప్రేమ లేదు. ఎన్నో కలుషితాలు, ఎన్నో అనర్థాలనమాట. అదే పాండవులకి భగవంతుడు ఆయన విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడు ఇంకా అంతవరకు డైలమాలో ఉన్న అర్జునుడు కూడా మొత్తం అంత క్లారిటీకొచ్చేసి భగవంతుడికి సరెండర్ అయిపోతాడనమాట.
అలా ఏంటంటే ఎంతోమంది విన్నా సరే మనకి ఆ భక్తి అనేది ఉండాలి. ప్రేమ అనేది పెంచుకోవాలి. అప్పుడే ఆయన లీలలన్నీ మనకి బాగా అర్థం చేసుకుంటాము. భగవంతుడు మనల్ని తిరిగి మళ్ళీ ఆయన ధామానికి తీసుకొని వెళ్తారు. మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం మనకి ఇక్కడ లేదు. అదండి ఈరోజు శ్లోకం. ఈరోజు 4.9వ శ్లోకం చూసుకున్నాం. హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం మాతాజీ. ఆయనను మనం చెప్పినట్లుగా తత్వపరంగా అర్థం చేసుకుంటేనే ఆయన మనము ఒకటే కాదు ఆ అని మాత్రం అర్థం చేసుకోగలం మాతాజీ. లేకపోతే మూర్ఖులు ఆయన మనలానే కదా అని అనుకునే వాళ్ళు ఉంటారు. అనుసరించాలి కానీ అనుకరించకూడదు అనేది చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ బల్లి ఎవరిని శపించారు మాతాజీ? రాజు ఎవరు మాతాజీ? బల్లి రాజు నృగా మాతాజీ. నృగా మాతాజీ. నా కింద నృగా. రైట్ రైట్. ఎవరు శపించారు? నాకు రూవత్తు కదా మాతాజీ. ఎవరు శపించారు మాతాజీ? అది ఆయన మాతాజీ ఆ బల్లి ఫామ్ లో వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఏమవుతుందంటే బల్లి ఫామ్ లో ఎందుకు వస్తాడు? ఎవరు శపించడం అని కాదు. ఆయన ఆవులు ఇద్దరికి అంటే సేమ్ ఆవు ఇద్దరు బ్రాహ్మణుల మధ్యన పంచడం వల్ల ఆయనకేంటంటే పాపం వస్తుందన్నమాట. ఏమవుతుందంటే ఆవు తనంతట తానుగా ఒక బ్రాహ్మణుడి నుంచి రాజుగారి ఆవుల గుంపులో కలిసిపోతుంది. అది దానంతట అది జరిగింది మాతాజీ. ఎవరు శపించరు. పాపం అన్నమాట. అలా రాజు ఒకసారి దానం ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోకూడదు. అది వెనక్కి తీసుకున్నట్టు అయింది. ఆయన కావాలని చేయలేదు. కానీ వెనక్కి తీసుకున్నట్టు అవ్వడం వల్ల ఆయనకి ప్రాబ్లమ్ అయిందన్నమాట. ఆయనకి శాపం కాదు, పాపం. మాతాజీ వాళ్ళు చెప్పింది ఏ శ్లోకం మాతాజీ? ఈరోజు 4.9 మాతాజీ. భగవద్గీత మాతాజీ. భగవద్గీత 4వ అధ్యాయం 9వ శ్లోకం. మాతాజీ ఈ రోజు మాత్రం ఆ బల్లిగా మారడం అనేది పూర్తిగా తెలుసుకున్నాం మాతాజీ. అంతవరకు అంతకుముందు కొంచెం భాగవతం చదివినప్పుడు ఇదంతా ఉండేది కదా మాతాజీ. ఎలా అంటే ఆవుని దానం ఇస్తే ఒక ఆవు కలిసిపోతుంది అంతవరకే తెలుసుకున్నాం. ఈ రోజు ఇంకా చాలా ఎక్కువగా తెలుసుకున్నాం మాతాజీ. ఇదంతా ఉంటది మాతాజీ, భాగవతంలోనే ఉంటుంది. అవునా? హరే కృష్ణ. బల్లిగా పుట్టాడని చెప్తారు మాతాజీ. మురళీ ప్రభుజీ చెప్పారు. అంటే బల్లి అదేలేండి మాట. భాగవతం 10వ స్కందం మాతాజీ. కానీ మీకు కృష్ణ బుక్ లో ఉంటది మాతాజీ స్టోరీ. కృష్ణ బుక్ లో ఈజీ మీకు. అంటే మా భాగవతం మళ్ళీ 10th క్యాంటోకి వెళ్ళి మొత్తం చూడడం కంటే కృష్ణ బుక్ లో ఉంటుంది. చాలా క్లియర్ గా బాగా డీటెయిల్ గా చెప్పారు మాతాజీ. ఇంత క్లియర్ గా తెలియదు. నా దగ్గర కథ పేరా మాతాజీ? అలా పేరు నాకు గుర్తులేదు మాతాజీ. కానీ బల్లి నృగా. ఒక్క నిమిషం మాతాజీ, నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను. అంటే కృష్ణ బుక్ లో చూస్తే తెలుస్తుంది. ఒక్కసారి చూడు. నృగ మహారాజు మాతాజీ. నృగ మహారాజు. ఇండెక్స్ లో ఉంటది మాతాజీ, చూసుకోవచ్చు. ప్రిఫేస్ లో చూస్తే స్టోరీ నృగ మహారాజు స్టోరీ మాతాజీ. ఇంగ్లీష్ బుక్ లో అయితే 63వ చాప్టర్ మాతాజీ. కథ అది స్టోరీ. నృగ మహారాజు కథ అని ఉంటది. 64 ఉంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. చాలా వివరంగా చెప్పారు మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు.